పులుకుర్త యశోద కైలాస్ గారి రచన అహం. ఏమిటి పవిత్ర, ఇంత చెప్తున్నా నీ మొండి మైకరి వదలవా? కళ్యాణ మాటలకు రోషంగా అతని వైపు చూస్తూ, మీకు నా మొండి వైఖరి మాత్రమే కనిపిస్తోంది. మీ దృష్టిలో నేను మొండిదాన్ని ఒప్పుకుంటాను. కానీ నా ఈ మొండితనానికి కారణం మీ అమ్మగారేగా. 5 సంవత్సరముల క్రితం మీ అమ్మగారే కదా మనల్ని విడికాపురం పెట్టుకోమని ఇంట్లో నుండి తరిమేశారు. తరిమివేయటం ఏమిటి పవిత్ర? అలా మాట్లాడకు. లేకపోతే ఏమిటండి, అప్పటి నుండి వేరే ఉంటూ 2 ఏళ్ల మన శ్రీజని డే కేర్లో దింపుకొని ఆఫీసుకి వెళుతూ ఎంత కష్టపడేదాన్నో చూసి కూడా మీరిలా మాట్లాడటంలో ఏమైనా అర్థం ఉందా? అప్పుడేదో జరిగిపోయింది. ఇప్పుడు అమ్మా నాన్నగారు తమంతట తామే అంటున్నారు, కళ్యాణ్ నీ దగ్గరికి వచ్చి ఉంటాం, పవిత్ర ఆఫీస్కి వెళ్ళిపోతే బాబిగాడిని మేము చూసుకుంటామని. అంత అవసరమేం లేదని చెప్పండి. ఇంకా కాదు కూడదంటే పిల్లల్ని తీసుకొని నేనే మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను. మీరు మీ పేరెంట్స్తో ఉండొచ్చు. అప్పుడు మీ అమ్మగారు మనల్ని వెళ్ళిపోమ్మన్నట్లే ఇప్పుడు మీరు నన్ను పిల్లల్ని వెళ్ళిపోమ్మంటున్నారనుకుంటూ వెళ్ళిపోతాను. పదవే స్త్రీలు అంటూ చేతిలో ఉన్న 4 నెలల బాబు కూతురుతో పుట్టింటికి వెళ్ళిపోవటానికి సాయం పయనమైంది. పవిత్ర మాటలకు కళ్యాణ్ ముఖం చిన్నపోయింది. అదేమిటి పవిత్ర, అలా మాట్లాడతావు? నువ్వు మీ అమ్మగారింట్లో, నేను మా అమ్మా నాన్నలతో ఉండడం ఏమిటి? ఈ చిన్న విషయానికి మన బంధానికి అడ్డుగోడలు వేసుకుందామా? తండ్రి అలా మాట్లాడుతుంటే 7 ఏళ్ల కూతురు శ్రీజ కళ్ళు పెద్దవి చేసుకొని తండ్రి వైపే చూస్తోంది. నిన్నటి నుండి ఇంట్లో ఇదే పరిస్థితి. మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామే శ్రీజ అంటూ తల్లి తనతో అనటం, తండ్రి అమ్మని బతిమాలటం చూస్తూనే ఉంది. మా అమ్మా నాన్నగారు మనతో కలిసి ఉండాలని, నీ దగ్గరకు వచ్చేస్తాంరా కళ్యాణ్ అంటుంటే వద్దని ఎలా చెప్పగలను పవిత్ర? ఇంటికి పెద్ద కొడుకుగా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నాకు లేదా చెప్పు? ఏం మీ పెద్దన్నయ్య దగ్గర మీ అమ్మా నాన్న ఉండడం లేదా? పవిత్ర నుండి సమాధానం లేదు. కళ్యాణ్కు చాలా భయంగా ఉంది. పవిత్ర పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతుందేమోనని. చాలా పట్టుదల పవిత్రకి. విషయం తెలిస్తే అమ్మా నాన్నగారు ఎంత బాధపడతారు? మా గురించి మీ సంసారంలో కలతలేమిట్రా అంటూ అమ్మ ఏడ్చేస్తుంది. ఈ వయసులో తాను వాళ్ళని క్షోభ పెట్టినట్లు కాదా? అయినా పవిత్రకేమిటి అంతహం? సంసారం అన్నాక ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడూ ఏదో జరిగిందని ఇంకా దాన్నే పట్టుకొని వేలాడటం ఏమిటి మూర్ఖత్వం కాకపోతే? 8 సంవత్సరాల క్రితం కొత్తగా పెళ్ళయి అత్తవారింటికి వచ్చిన పవిత్ర అత్తగారింట్లో తాను కోరుకున్న ప్రైవసీ లేదని గ్రహించింది. మామగారు, కాలేజీ చదువుకుంటున్న 2 ఆడపడుచులు, మరిది, వచ్చేపోయే బంధువులతో ఇల్లు ఎప్పుడూ హడావుడిగా ఉండేది. పైగా అద్దె ఇల్లు, 2 బెడ్రూములు, హాలు, వంటగది మాత్రమే. భర్త పక్కన కూర్చొని మాట్లాడుకోవటానికి అవకాశం ఉండేది కాదు. రాత్రివేళ ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయాలనిపించేది. పగలంతా ఇద్దరికీ ఆఫీసులో గడిచిపోయినా సాయంత్రం ఇంటికి వచ్చాక భర్తతో ఏకాంత సమయాన్ని కోరుకునేది. తమ బెడ్రూమ్లోకి వచ్చి హాయిగా రిలాక్స్ అవుదామనుకుంటే మరిది అక్కడ చదువుకుంటూ కనిపించేవాడు. రాత్రి 10ంటికి కానీ ఇల్లు సద్దుమణిగేది కాదు. శని ఆదివారాలు తలుపులేసుకొని పడుకుంటే అత్తగారు, చూడు పవిత్ర, పెళ్లి కానీ పిల్లలున్నారు ఇంట్లో, అలా మీరు తలుపులు బిడాయించుకొని పడుకోవటం బాగుండదు. నువ్వు రెస్ట్ తీసుకోవాలనుకుంటే హాల్లోనే మరో గదిలోకి వెళ్ళి పడుకోమని చెప్పేది. తనకు తల కొట్టేసినట్లు అనిపించేది. శని ఆదివారాలు సాయంత్రం పూట ఏదైనా మూవీకి కానీ పార్కు కానీ వెడదామంటే ఇంట్లో చెల్లాయి ఉండగా మనం షికారుకి వెళ్ళటం ఏమిటని కొట్టిపడేసేవాడు కళ్యాణ్. చిన్న చిన్న అసంతృప్తులు, సర్దుబాట్ల మధ్య పెద్దది శ్రీజ పుట్టడం జరిగిపోయింది. డెలివరీ అయిన 6 నెలల తర్వాత పుట్టింటి నుండి శ్రీజని ఎత్తుకొని అత్తవారింటికి వచ్చింది పవిత్ర. తను ఆఫీస్కి వెళ్ళిపోతే శ్రీజని అత్తగారు చూసుకునేవారు. ఇంట్లో వంటంతా ఆమె చేసేవారు. ఆడపడుచులు, మరిది కాలేజీ చదువులకు వెళ్ళిపోయేవారు. మామగారు గవర్నమెంట్ హై స్కూల్లో సైన్స్ టీచర్, ఆయన స్కూలుకు వెళ్ళిపోయేవారు. ఆడపడుచులు ఇంట్లో ఉన్న కాసేపు తల్లి పోరు పెడుతుంటే ఏదో కాస్త పనులు సహాయం చేసిన, చదువుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయనో, పరీక్షలు ఉన్నాయనో చెప్పి పనిని తప్పించుకోవటానికి చూసేవారు. మనవరాలి రాకతో అత్తగారికి పని ఎక్కువైంది. ఒకరోజు అత్తగారు తనతో, చూడమ్మా, నువ్వు కాస్త పెందరాడే లేవటం అలవాటు చేసుకో. పొద్దుటే వేళకి అందరికీ గబగబా లంచ్ బాక్సులు రెడీ చేయటం, టిఫిన్లు రెడీ చేయటం నా వల్ల కావటం లేదు. ఇదివరకటి ఓపిక సన్నగిల్లింది. నువ్వు తొందరగా లేచి నాకు వంట పనిలో కాస్త సహాయం చేస్తే బాగుంటుంది. అలాగే పాపాయికి స్నానం అవి కూడా నువ్వు ఆఫీసుకి వెళ్ళేలోపు కానిచ్చేయి అంటూ చెప్పేసరికి పవిత్రకు అహం అడ్డొచ్చేసేది.
ప్రతిదీ భర్తకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పేది. పొద్దుటి నుండి సాయంత్రం వరకు ఆఫీస్ పనిచేసి వచ్చి అలసిపోయి నిద్రపోతుంటే పెందరాళే లేచి వంట పని చేయమంటున్నారు మీ అమ్మగారు. పొద్దుటే శ్రీజుకు స్నానం చేయించటం నాకెలా కుదురుతుందంటూ ఎగిరిపడేది అతని మీద. కళ్యాణ్ అటు తల్లికి చెప్పలేక ఇటు భార్యకి చెప్పుకోలేక నలిగిపోయాడు. ఫలితం పవిత్ర, కళ్యాణ్ మధ్య మౌనం రాజ్యమేలసాగింది. పవిత్ర ఆఫీసు నుండి రాగానే కూతురు శ్రీజతో తన బెడ్రూంలోకి వెళ్ళిపోయి తలుపులేసుకునేది. అత్తగారితో మాట్లాడటం కానీ, ఆడపడుచులతో సరదాగా గడపటం కానీ చేసేది కాదు. పరిస్థితిని అర్థం చేసుకున్న అత్తగారే ఒకరోజు కళ్యాణ్తో విడికాపురం పెట్టుకోమనంటూ చెప్పేసింది. అదే విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తూ మీ అమ్మగారే కదా మనల్ని విడిగా వెళ్ళిపోమన్నారంటూ పవిత్ర ఇప్పుడు తనని దిప్పుతుంది. నిజానికి కళ్యాణ్ తల్లి కృష్ణవేణి చెడ్డదేమీ కాదు. చిన్న చిన్న గొడవలే చిలికి చిలికి గాలివానలైతే బంధుత్వాలు తెగిపోతాయని భయపడిపోయే మనిషి. కోడలు కోరుకున్న స్వేచ్ఛ, సదుపాయము తమ ఇంట్లో లేవని గ్రహించిన ఆమె పవిత్ర మనస్తత్వం తన ఆడపిల్లలపైన ఎలాంటి ప్రభావం చూపుతుందోనని భయపడింది. రేపు తన కూతుళ్లకు పెళ్ళై అత్తవారింటికి వెడితే వాళ్ళు అత్తమామలతో సఖ్యతగా ఉండాలని కోరుకునే వ్యక్తి ఆమె. కొన్నాళ్లు వేరుకాపురం ఉంటే అభిమానాలు పెరిగి దగ్గరవుతామన్న ఆశతో ఆ రకంగా వాళ్ళని వేరుకాపురం పెట్టుకోమని సలహా ఇచ్చిందే కానీ మరేం చెడు ఆలోచన లేదామెకు. ఈ 5-6 సంవత్సరములలో ఆడపడుచులకు పెళ్ళిళ్ళు అయిపోయాయి. మరిదికి నాగపూర్లో ఉద్యోగం వచ్చింది. మామగారు రిటైర్ అయిపోయారు. ఆడపడుచుల పెళ్ళిళ్ళు, మరిది చదువు అన్నీ కళ్యాణ్ తండ్రి రాఘవరావు గారే చేశారు. కళ్యాణ్ ఆర్థికంగా సహాయం చేస్తానన్నా వద్దన్నారు. పైగా కళ్యాణ్ నాన్నగారు, నేను పవిత్ర కలిసి లోన్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం. ఒక 200 గజాల స్థలం కొనాలని చూస్తుంటే స్థలాల రేట్లు మేము కొనాలనుకున్న బడ్జెట్లో దొరకటం లేదు అని చెప్తే ఆయన ఎప్పుడో కొన్న మంచి ఏరియాలో ఉన్న స్థలాన్ని కళ్యాణ్కి ఇచ్చేసి ఇల్లు కట్టుకోమన్నారు. కళ్యాణ్ తండ్రికి స్థలం బాపత డబ్బు ఇవ్వబోతుంటే ఆయన తీసుకోలేదు. నాకెందుకురా డబ్బు, నేను ఎలాగూ అక్కడ ఇల్లు కట్టలేను, నువ్వు కట్టుకుంటే నేను కట్టుకున్నట్టే అంటూ తీసుకోలేదు. ఆయన బాధ్యతలన్నీ తీర్చుకున్న సొంత ఇంటిని మాత్రం ఏర్పరచుకోలేకపోయారు. ఇప్పుడు రిటైర్ అయిపోయిన ఆస్తిపాస్తులు లేవు. ఆయన దగ్గర ఏ ఆస్తిపాస్తులు లేవు. కేవలం ప్రతి నెల వచ్చే పెన్షన్ డబ్బులు తప్ప. ఎక్కడో అద్దె ఇంట్లో తన భార్య ఒంటరిగా ఉండడం ఇష్టపడలేదాయన. ఉన్న ఊళ్ళోనే పెద్ద కొడుకు సొంత ఇల్లు కట్టుకుని ఉంటున్నప్పుడు వాడి తల్లిదండ్రులుగా తాము కొడుకు ఇంట్లో ఉండడమే ధర్మం అనుకుని కళ్యాణ్కి చెప్పాడాయన. నేను మీ అమ్మ వచ్చేసి మీతోనే ఉండిపోతామని. దాని పర్యవసానమే ఇప్పుడు పవిత్ర తన తల్లిదండ్రుల రాకను నిరసిస్తూ మాట్లాడుతోంది. నిజానికి ఇప్పుడు అమ్మ అవసరం తమకి ఎంతగానో ఉంది. తమ ఇంటికి దగ్గరలో ఉండే డే కేర్ ఇప్పుడు వేరే చోటకి మార్చేశారు. తమ ఇంటికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. బాబిగాడిని తను పొద్దుటే ఆఫీస్కి వెళుతూ అక్కడ దింపితే సాయంత్రం పవిత్ర ఆఫీసు నుండి వస్తూ వాడిని పికప్ చేసుకొని తెచ్చుకోవాలి. పవిత్రకు కష్టమైన మరో సర్దుబాటు లేదు. పెద్దది శ్రీజ స్కూల్ సాయంత్రం 4 గంటలకి అయిపోతే తాము వచ్చే వరకు దాన్ని అక్కడే ఏదో ట్యూషన్లో పెట్టాలి. ఇవన్నీ పవిత్రకు తెలియనివా? తెలుసు. కానీ అహం తొందరగా ఒప్పుకునే స్వభావం కాదు. మేకపోతు గాంభీర్యాన్ని ఒలకపోస్తుంది. కానీ బాబిగాడి రాకతో ఇటు వాడిని పాపను చూసుకుంటూ ఆఫీస్కి వెళ్ళి రావటం ఎంత కష్టమో తెలియదా తనకు? చివరి ప్రయత్నంగా పవిత్రతో వస్తామంటున్న అమ్మా నాన్నగారిని రావద్దని ఎలా చెప్పమంటావు? కొన్నాళ్ళు ఉంచుకుందాం. తరువాత నాగపూర్లో ఉన్న మా తమ్ముడు వేణు దగ్గరికి పంపిస్తానని చెప్పి పవిత్రను మొత్తానికి ఒప్పించాడు. కళ్యాణ్ తల్లిదండ్రులు వచ్చిన 3-4 నెలల్లోనే ఇంట్లో ఎంతో మార్పు. మొదట్లో పవిత్ర అత్తగారితో చాలా ముభావంగా ఉండేది. కానీ ఆఫీసుకు వెళుతూ పిల్లల విషయంలో ఏవో జాగ్రత్తలు, సూచనలు చెప్పడానికైనా ఆమెతో మాట్లాడవలసి వచ్చేది. బామ్మ సంరక్షణలో బాబిగాడు బొద్దుగా అందంగా రూపుదిద్దుకుంటూ చిరునవ్వులను చిందిస్తున్నాడు. శ్రీజను డే కేర్లో వేసినప్పుడు ఎప్పుడూ దానికి వైరల్ ఇన్ఫెక్షన్సే. తరచుగా జలుబు, దగ్గు, జ్వరం వచ్చేవి. ఎవరో ఒకరు ఆఫీస్కి సెలవు పెట్టి కూర్చునేవారు. పిల్ల కూడా అర్భకంగా ఉండేది. ఇప్పుడు అలా కాదు. కమ్మని పప్పు అన్నంలో కరిగించిన నెయ్యి కలిపి ముద్దలు చేసి కథలు చెబుతూ బామ్మ తినిపిస్తుంటే అది బంతిలా తయారయ్యి చెంగు చెంగున గంతులేస్తోంది. అదివరకటిలా అత్తగారు చెప్పకుండానే పవిత్ర ఉదయాన్నే లేచి వంట పనిలో సహాయం చేస్తూ పిల్లలకి స్నానాలు అవి చేయించి ఆఫీస్కి వెళ్తుంది. మొదట్లో ఆమెలో ఉన్న అహం కొద్ది కొద్దిగా కరగనారంభించింది. రాత్రిపూట వంట పని నాదే, మీరు మామయ్య గారు ఏ గుడికో పార్కుకో వెళ్ళిరండి అంటూ అత్తగారికి విశ్రాంతినిస్తుంది. పిల్లల టెన్షన్ లేదు తనకి.
ఇప్పుడు హాయిగా ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసుకోగలుగుతున్నారు. కళ్యాణ్ నాన్నగారు ఇంట్లోకి కావలసిన కూరగాయలు, సరుకులు కొని తెచ్చేస్తున్నారు. పవిత్రకు అత్తగారి సహకారం అర్థమవుతుంది. తను వచ్చే వరకు బాబిగాడిని చూసుకోవటం, వాడికి టైం ప్రకారం పాలు పట్టటం, డైపర్స్ మార్చటం, అలాగే శ్రీజ స్కూల్ నుండి రాగానే దానికి యూనిఫామ్ మార్పించి దానికి తినిపించటం, ఇవన్నీ పైకి కనిపించినంత చిన్న విషయాలు కావు. అదివరకు అయితే తనే ఇంటి తాళం తెరుచుకొని పిల్లలతో ఇంట్లోకి వచ్చేది. కానీ ఇప్పుడు ఇల్లు ఎంతో శుభ్రంగా, ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు ఆరోగ్యంతో కళకళలాడుతూ పెద్దవారి సంరక్షణలో పెరుగుతున్నారు. అప్పట్లో తన అహంకారపు పొరల్లో అత్తగారి ప్రేమ కనపడేది కాదు. నిజానికి అత్తగారు ఇప్పుడు కూడా అదే ప్రేమను చూపుతున్నారు. తనే ఆమెను సరిగా అర్థం చేసుకోలేకపోయానని బాధపడింది. ఆ రోజు పవిత్ర ఆఫీసు నుండి వస్తూనే హుషారుగా వచ్చింది. చేతిలో స్వీట్ బాక్సుతో ముందుగా అత్తగారికి, మా అమ్మగారికి స్వీట్లు ఇస్తూ నాకు ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చిందని ముఖం నిండా ఆనందం పులుముకుంటూ మరీ చెప్పింది. ఇద్దరూ చాలా సంతోషం అమ్మా అంటూ అభినందించారు. ఈలోగా కళ్యాణ్ రెండో చెల్లెలు శ్రీవాణి తల్లికి ఫోన్ చేసింది. ఆమె ముఖం నిండా కూడా ఆనందమే. పవిత్రతో నీకు ప్రమోషన్ రావటమే ఆనందం అనుకుంటుంటే మీ చిన్నాడపడుచు వాణికి 3వ నెల అని డాక్టర్ కన్ఫర్మ్ చేసిందట. ఈరోజు అన్ని శుభవార్తలే. మనసు ఆనందంతో పొంగిపోతుందమ్మా అంటూ కోడల వైపు ఆప్యాయంగా చూస్తూ అంది. ఓ అవునా అత్తయ్య గారు, నిజంగానే పెద్ద శుభవార్త. అయితే ఈ ఆదివారం వెళ్ళి మనం వాణిని మన ఇంటికి తీసుకొచ్చి కొన్ని రోజులు ఉంచుకుందామంటూ చెప్పేసరికి కోడలి అభిమానానికి ఆమె హృదయం అర్థమైంది. పవిత్ర హృదయం మంచిదే. ఏదో చిన్నతనం. అప్పట్లో తనే కోడల్ని సరిగా అర్థం చేసుకోలేదు. పవిత్రకు అహంకారం అని పొరపడ్డా అనుకుంటూ ఆమె మనసులో చాలా బాధపడింది. 1 గంట తర్వాత పెద్దాడపడుచు శ్రీవల్లి నుండి ఫోన్. వావ్ వదిన, యు ఆర్ జీనియస్. ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చినందుకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ వల్లి. జీనియస్ని ఏమీ కాదులే, 3 సార్లు టింకి కొట్టిన తర్వాత వచ్చిన ప్రమోషన్. అలా అనుకు వదిన. ఇల్లు, పిల్లలు, సంసార బాధ్యతలతో ఉన్న మనలాంటి లేడీస్కు ఎప్పుడు వచ్చినా ఫస్ట్ టైం వచ్చినట్లే ఫీల్ అవ్వాలి. ఇంతకీ మా వదిన ఆఫీసర్ అయినందుకు ఈ ఆడపడుచుకి ఏం గిఫ్ట్ ఇస్తుందో నాటక ఫక్కీలో అంది. ఈ ఆదివారం వచ్చే వల్లి, వాణిని కూడా తీసుకువస్తున్నాం. మీ ఇద్దరికి మీకు నచ్చిన చీరలు కొనిపెడతాను. అబ్బా మా వదిన ఎంత మంచిదో అంటూ శ్రీవల్లి చిలిపిగా మాట్లాడుతుంటే పవిత్ర ముసిమిసి నవ్వులు నవ్వుకోసాగింది. ఆ రోజు రాత్రి అయితే మేడం గారి దగ్గర నేను చాలా జాగ్రత్తగా ఉండాలేమో అంటూ ఆట పట్టిస్తున్న కళ్యాణ్ వైపు ప్రేమగా చూస్తూ, నాకు ఈ ప్రమోషన్ కారణం అత్తయ్య గారే. 4 సంవత్సరముల నుండి నేను నా కెరీర్ మీద సరిగ్గా ఫోకస్ చేయలేకపోయాను. అది కాక శ్రీజ ఎప్పుడూ వీక్గా ఉండేది. నేను ఎక్కువ సెలవు తీసుకున్న కారణంగా నా పెర్ఫార్మెన్స్ పూర్ రేటింగ్ పడేది. అందుకే ప్రమోషన్కి డ్రాప్ అవుతున్నాను. అత్తయ్య గారు, మామయ్య గారు ఇక్కడికి వచ్చిన ఈ సంవత్సరం కాలంలో ఒక్కరోజు కూడా నేను లీవ్ తీసుకోకుండా ఆఫీస్కి వెళ్ళాను. అత్తయ్య గారితో ఏదో మాటల సందర్భంలో ప్రమోషన్ విషయం చెప్తే, నువ్వు ఈసారి బాగా ప్రిపేర్ అయ్యి ఆఫీస్కి సెలవు పెట్టకు, పిల్లల్ని నేను బాగా చూసుకుంటానని చెప్తూ ఎంతో సహకరించారని చెబుతున్న పవిత్ర వైపు ఆశ్చర్యానందాలతో చూశాడు కళ్యాణ్. మనిషి తనలోని అహంకారాన్ని తగ్గించుకుంటే అందరూ అభిమానిస్తారు, కుటుంబ సభ్యుల ప్రేమకు పాత్రులవుతారన్న విషయం పవిత్ర విషయంలో నిజమయ్యేసరికి అతని హృదయం భార్య పట్ల అనురాగంతో నిండిపోయింది. నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.